4.5 కోట్ల ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ, పచ్చని తెలంగాణ, 100కి 100 పాళ్ళు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలి? గతంలో బీఆర్ఎస్ రూపకల్పన చేసిన విగ్రహం అసలే వద్దంటోంది కాంగ్రెస్. అంతేకాదు కొత్త డిజైన్లకి ఆర్డర్ కూడా ఇచ్చేసింది. ఇంతకీ ఆ డిజైన్లు ఎప్పుడు రివీల్ కాబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి? భూమి పూజతో తెలంగాణ తల్లి వ్యవహారంపై మళ్లీ రచ్చరాజుకుంది. రాజీవ్ వర్సెస్ తెలంగాణ తల్లి విగ్రహ స్థాపన వివాదం జరుగుతున్న వేళ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేశారు రేవంత్. ఇక్కడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సింహద్వారానికి ఎదురుగా ప్రతిమను ఏర్పాటు చేయబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. కానీ తెలంగాణ తల్లి రూపుపై మాత్రం స్పష్టత రాలేదు. ఒక చేతిలో బతుకమ్మ, మరో చేతిలో మక్క కంకి, జొన్న కంకి, తలపై కిరీటం, పట్టు చీరే, బంగారు హారాలు, వడ్డాణం, గాజులు. ఇదే బీఆర్ఎస్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం. ఇన్నేళ్లుగా ఈ తెలంగాణ తల్లికే ప్రణమిలుతున్నాం. కానీ తెలంగాణ తల్లి ఇలా ఉండకూడదంటోంది కాంగ్రెస్. పల్లెదనం, అమ్మలోని కమ్మదనం కలగలిపిన రూపంలో తెలంగాణ తల్లి ఉండాలంటోంది కాంగ్రెస్. తెలంగాణ తల్లి విగ్రహం మరోలా ఉంది. 2022లో రేవంత్ పీసీసీ అధ్యక్ష హోదాలో ఈ విగ్రహాన్ని గాంధీ భవన్ లో ఇనాగ్రేట్ చేశారు. సగటు తెలంగాణ మహిళగా ఆమెను కాంగ్రెస్ అభివర్ణించింది. కానీ ఇదే రూపం ఇప్పుడు సెక్రటేరియట్ లోనూ ఉంటుందా అంటే అది కూడా నో అనే చెప్పాలి. కారణం సీఎం ఇచ్చిన వివరణ వేరేలా ఉంది. తెలంగాణ తల్లి అంటే దర్పం ఉండాలి, పోరాట పటిమ ఉండాలి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి. నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకెంత సంతోషాన్ని, ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి. ఆ విగ్రహమో ఈ విగ్రహమో మిక్స్ చేసిన మరో విగ్రహమో తెలియదు. ఇనాగ్రేషన్ డిసెంబర్ 9 ఫిక్స్ చేసింది ప్రభుత్వం. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగం తెలంగాణ తల్లి కొత్త విగ్రహానికి సంబంధించిన డిజైన్స్ ను రూపొందిస్తుంది. ప్రభుత్వం అప్రూవల్ తర్వాత అసలు నమూనా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహంపై సీఎం కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గుణపం దింపిన రేవంత్ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమేనన్నారు. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్ఠిస్తామని ట్వీట్లో స్పష్టం చేశారు కేటీఆర్. మొత్తానికి తెలంగాణ రాజకీయమంతా విగ్రహాల చుట్టూ తిరుగుతోంది.